డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ వాటర్లో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీగా ఇస్తున్నారా లేదనేది. మూడోది గుంటలు లేని రోడ్లలో గుంటలు లేకుండా ఉండే విధంగా ఆ లైట్స్ మెయిన్గా ఇవి కోరుకుంటారు. వీటి తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, అనేకమైన మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఈ యొక్క వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో ఏ వీధిలో ఏం జరుగుతుందనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా మన సిడిఎంఏ గారు దీన్ని మొత్తం ఆయనే ప్లాన్ చేసి విత్ టెక్నికల్ పీపుల్తో అందరూ కలిసి ఈరోజు ఇనాగరేషన్ చేశాం. ఖచ్చితంగా దీనివల్ల 2014-19లో అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చెత్త తీసుకొచ్చేయటం, క్లీన్ కానివి, హోటల్స్ ఉండే దగ్గర, హాస్పిటల్స్ ఉండే దగ్గర, మార్కెట్ ప్లేస్లో, అటువంటి 110 మున్సిపాలిటీస్లో 20,000 మేము టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చాలంటే మోర్ ఫోకస్ ఆన్ దట్. ఎక్కువ ఫోకస్ అంటే రెగ్యులర్గా ఎవరైతే క్లీన్ చేస్తుంటారో ఆ క్లీన్ చేసే ముందు యాక్చువల్గా ఫోటో తీసి అప్లోడ్ చేయాలా, క్లీన్ చేయగానే మళ్ళీ ఫోటో కొట్టాలా. ఆ టైమింగ్స్ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యే విత్ జియో కోఆర్డినేట్స్. అలాగే యాక్చువల్గా చేయటం వల్లనే 2014-19లో సిస్టమ్ అలా డెవలప్ చేసాం. కానీ గత ప్రభుత్వం ఆ సిస్టమ్ వదిలేసింది. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే మొదలుపెట్టింది. ఈరోజు ఖచ్చితంగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఇక్కడ సెంట్రలైజ్డ్గా 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్తో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ప్రజల సేవ ఏదైతే పురమిత్ర ద్వారా వచ్చే కంప్లైంట్స్ కావచ్చు, రియల్ గవర్నెన్స్ ద్వారా వచ్చే కావచ్చు, ప్రతి సోమవారం ఏదైతే సమస్యల్ని ప్రజలు వచ్చి కమిషన్ తెలియజేస్తున్నారు వీటన్నిటి కూడా ఇక్కడ తెప్పించుకొని వాటిలో ఎంత పర్సెంటేజ్ క్లియర్ అయినాయి, ఎందుకు కావట్లేదు, దానికి కారణాలు ఏంది, అవసరమైతే ఫిజికల్గా అధికారులు ఆడికి పోయి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడిపోతుంది.